ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా మహిళలు హారతులతో ఘనస్వాగతం పలికారు. విఘ్నేశ్వరుని ఆలయంలో పూజ అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కన్నా నిప్పులు చెరిగారు. గ్రామంలోని కొన్ని సమస్యలు మహిళలు వివరించారు. మంచినీటి సదుపాయం లేదని, రోడ్డు సరిగా లేవని వివరించారు. ఆయన వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళ తమ్ముడు గారు కూడా వచ్చి చెప్పి వెళ్ళారు. ఆయనేమో అసలు కాని రాకుండా అమ్మటి రాంబాబు గెలిచాక 5 ఏళ్ల నుంచి మా కాలనీకే రాలేదు. మాకు రోడ్లే వేయలేదు, మాకు నీళ్లు ట్యాబులేవు. మా కోడ శివప్రసాద్ గారు ఉన్నప్పుడు, ఈ మేడం గారు వచ్చినప్పుడు మాకు నీళ్ళు వచ్చినాయి. మాకు పంచాయతీ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కలిసి, మాకు సాంబయ్య అన్నయ్య గారు అందరూ కలిసి మాకు నీళ్ళు తెప్పించారు. ఆయన చేసి మంచి పనే కానీ ఇంకా మా కాలనీకి ఇప్పుడు 5 ఏళ్ల నుంచి మంచి పని జరగలేదు. అది వాటర్ ట్యాప్ అయిపోయింది, మాకు అసలు నీళ్ళు రావట్లేదు. అక్కడేమో బోర్లు చెడిపోతున్నాయి. అప్పుడు ఆయన చేసి ఎన్నికలప్పుడు కూడా ఈ సమస్య గుర్తుంటుందా? మేము మళ్ళీ ఇంక పోటానికి మాకు రానివ్వండి. ఎన్నికలప్పుడు కూడా ఈ సమస్య నీకు గుర్తుంటుందా? గుర్తుంటేనే అడిగేది సార్. మేము రోడ్డు గుర్తుండేగా మేము వేసింది ఆనాడు. డాక్టర్ గారికి వేసాం కాబట్టి మమ్మల్ని గెలిపి నీళ్ళేసాం. ఈసారి కూడా మీకేస్తాము, మాకు న్యాయం చేయండి. వాళ్ళు ఎంత ఇచ్చారు, మీరు ఎంత ఇస్తారు అనే సమస్య రాకుండా ఈ సమస్య మీదనే మీరు నిలబడండి, నేను చేపిస్తాను. పదవి దిగిపోతున్నా నాకు పింఛన్ లోన్ పడలేదు, నేను సొంతంగా కట్టుకుంటున్నా. అప్పుడు పాస్ అయిందని ఇప్పుడు దాకా నాకు లోన్ ఇవ్వలా. మీరేగా అప్పుడు ఇక్కడ కూర్చొని నాకు లోన్ పాస్ చీటీ ఇచ్చారు మీటింగ్ లో. అప్పుడు లోన్ ఇది కూడా అవసరంగా పేరు రాసుకోండి. హౌసింగ్ శాంక్షన్ అయిందని చెబుతుంది కదా, చేపిద్దాం, రాసుకోండి, చేపిద్దాం.